నమస్తే, వెల్కమ్ టు అమా న్యూస్. నేను రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన గుజరాత్ ఎన్నికల పోలింగ్, బీజేపీకి మొగ్గు చూపుతున్న ఎగ్జిట్ పోల్స్. విచారణకు వెళ్తే అరెస్టు చేస్తారనే భయం కవితకు పట్టుకుంది. డ్రగ్స్ దందాలో కల్వకుంట్ల కుటుంబానికి సంబంధం ఉందని బండి సంజయ్ ఆరోపణ. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ఆందోళన చేసిన కాంగ్రెస్, ధరణి పోర్టల్ రద్దు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్. బండి సంజయ్పై ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం, తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్. హైకోర్టులో బిఎల్ సంతోష్కు ఊరట, ఈ నెల విచారణ 13కు రావాలని వాయిదా వేసిన న్యాయస్థానం. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమరం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల కోసం పలు ప్రఖ్యాత సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల స్వరాష్ట్రమైన గుజరాత్లో జరిగిన ఉత్కంఠ పోరులో మళ్లీ కమలమే వీక్షించబోతున్నట్లు అన్ని సర్వేలు ముక్త కంఠంతో తేల్చాయి. అక్కడ ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిష్మాని పనిచేసి మరోసారి రికార్డు స్థాయిలో కమల్నాథులు గెలవబోతున్నట్లు పేర్కొంటూ సర్వేలు తెలిపాయి. హిమాచల్ ప్రదేశ్లో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఫలితం హోరాహోరీగా ఉండే అవకాశం ఉందని కూడా పలు సర్వేలు విశ్లేషిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఆప్ కేవలం ఒక అంకె స్థానాలకే పరిమితం కానున్నట్లు కూడా పేర్కొన్నాయి. కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బేర్ మండలంలోని పోహర్కి గ్రామంలో నిర్వహించిన క్రీడలు ఇవాళ ఫైనల్కు చేరుకున్నాయి. ఇక పాండర్కవాడ, మజ్రా గ్రూపులు కబడ్డీ ఫైనల్లో తలపడ్డాయి. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ కబడ్డీ టోర్నమెంటు ఫైనల్ విజేతలకు కంది శ్రీనివాసరెడ్డి 31,000 ప్రైజ్ మనీ అందించారు. ఈ సందర్భంగా విజేతలకు కంది శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీ గిరిజనుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని తెలిపారు. అన్ని క్రీడలు కూడా రాణించారు. ఇప్పుడు మనం చూసాం, చైతన్యం రగిలించాలి, ఆదివాసీ పల్లెల్లో క్రీడా స్ఫూర్తిని నింపాలి. ఆదివాసీ పల్లెల్లో ఈ క్రీడా స్ఫూర్తితోని వాళ్ళు చదువుల్లో కూడా రాణించగలుగుతారు, టీం వర్క్ అంటే తెలుసుకోగలుగుతారు. ఆదివాసీ పల్లెలలో విలసిల్లాలని మాకు కబడ్డీ టోర్నమెంట్లు వాళ్ళు చాలా కబడ్డీని ఒక ఇంటి ఆటలాగా భావిస్తారు. వాళ్ళందరితో ఈరోజు కబడ్డీ టోర్నమెంట్ మాజ్రా వర్సెస్ పాండ్రకౌడ టీమ్ కి జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. రెండు టీంలకు ఆల్ ది బెస్ట్. ఆదివాసీ గూడాలు పల్లెల్లో ఇట్లాగే చైతన్యం వెల్లివిరవాలా, ఆదివాసీ గూడాలు అత్యంత అభివృద్ధి చెందాలా. ఆదిలాబాద్ నుంచే ఆదివాసీల అభివృద్ధి మొదలైతుందని రాసి పెట్టుకోండి. మీరు మనం ఇప్పుడైతే గమనించాం, మీరు ఎప్పుడైతే కబడ్డీ కోర్టులో అడుగుపెట్టిన వెంటనే ఇక్కడ యొక్క ఆదివాసీ ప్రజలు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, ఎంతో ఉత్సాహంగా చప్పట్లతో మీకు స్వాగతం పలికారు. అయితే అంటే ఈ అభిమానాన్ని మీరు ఎలా పొందగలిగారు? దేవుడి దయతోని, దేవుడి దయ, ఆదివాసీ బిడ్డల ఆశీర్వాదము. నేను రాజకీయాల్లోకి రాజకీయ అరంగేట్రం కూడా ఆదివాసీ వెనుకబాటుతనం చూసే ఎంటర్ అయినాను. రాజకీయాల్లోకి వచ్చిన స్ఫూర్తి కూడా ఆదివాసీ బిడ్డలు ఇచ్చిన స్ఫూర్తే. మళ్లీ నన్ను నియోజకవర్గంలో మొట్టమొదటగా ఆదుకుంటున్న సామాజిక వర్గం ఆదివాసీ బిడ్డలే. కంది శ్రీనివాస్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును నిర్మించింది ఆదివాసీ బిడ్డలే. కంది శ్రీనివాస్ రెడ్డి గెలిచిన తర్వాత మొట్టమొదటి ఫల ఇచ్చిన ఆదివాసీ బిడ్డలకే. కంది సీనన్న వెంటనే ఆదివాసీ ప్రజలు ఎట్లున్నారో వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు నన్ను కట్టిపడేసినాయో నన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు. ఇక్కడున్నటువంటి అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులన్నీ
హైదరాబాద్ బెంగళూరు డ్రగ్స్ కేసును రీఓపెన్ చేయాల్సిందేనంటూ బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. డ్రగ్స్ దందాలో కేసీఆర్ కుటుంబానికి లింకు ఉందని ఆరోపించారు. ఆయన సిబిఐ విచారణకు పోతే అరెస్ట్ చేశారని, కేసీఆర్ బిడ్డకు భయం పట్టుకుందని, అందుకే విచారణకు వెళ్లకుండా కొత్త డ్రామాలకు కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారని ఆరోపించారు. నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రలో కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఉన్నది 3 ఎమ్మెల్యేలే, అదెలా సాధ్యం? 37 మంది ఎమ్మెల్యేలను తీసుకుని ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని కూల్చింది కేసీఆర్ అని మండిపడ్డారు. కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ కొడుకు వీళ్ళందరూ మాత్రం 1,00,000 కోట్లు పెట్టి ఢిల్లీ పోయి సారదందా చేశారు. దొంగ సారదందా ఆమె పట్టుకపోవాలని లేదా? పట్టుకోవాలలేక మనల్ని ముంచిరలేదా? మనం బికారిగానమైనా వాళ్ళేమో కేసీఆర్ కుటుంబమేమో కోటీశ్వరులై దొంగదందా లంగదందా చేస్తే మొదటిదానికి ఏమన్నది, నేను విచారణకి ఏడికైనా పోతాను, నేను ఫుల్ రెడీ అని చెప్పన్నది. మళ్ళీ ఇవాళ కేసీఆర్ బిడ్డ ఏం స్కామ్ చేసింది? ఏంటందా? సారా మీకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? మీకు మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మీకు రుణమాఫీ జరిగిందా? మీకు నిరుద్యోగ వృత్తి వచ్చిందా? 3 ఎకరాలు వచ్చినాయా? దళిత బంధు వచ్చిందా? పోడు భూముల సమస్య పరిష్కారం అయిందా? ఇవాళ జీతాలు వచ్చినాయా? పెన్షన్లు వచ్చినాయా? మరి మనకేమో పైసలు లేకపోయా, ఇండ్లు లేకపోయా, ఉద్యోగాలు లేకపోయా, పెన్షన్ లేకపోయా, బిచ్చ బతికాయ మనది. అవునా కాదా? కానీ కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ కొడుకు. బండి సంజయ్ పై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంత్రి కంత్రి అంటూ సంస్కారం లేని మాటలు మాట్లాడడం బండి సంజయ్ సంస్కరణకి వదిలేస్తున్నట్టు చెప్పారు. సంజయ్ మాట్లాడిన మాటలను రుజువు చేస్తే రాజకీయాలకు స్వస్తి చెప్తారంటూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. నిర్మల్ జిల్లాకు బండి సంజయ్ ఏం చేశాడో తెలపాలని ఇంద్రకరణ్ రెడ్డి నిలదీశారు. మాట్లాడడానికి మాకు కూడా నీకంటే గట్టిగా నూరు భగవంతుడు ఇచ్చాడు. మేము సంస్కరణ వ్యక్తులం కాబట్టి ఎవరు కూడా వాయించాము. ముఖ్యమంత్రి గారు పట్టుకొని చిప్పకూడి పెడతాము. కవిత గారు పార్టీ మరి చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి తీవ్రంగా ఉద్యమం కోసం పోరాటం చేసినటువంటి కవిత గురించి జైలుకి వెళ్ళే రోజు దగ్గర చేస్తారని అని చెప్పి అవి మాట్లాడము. చట్టము ఎవరి పని అది చేసుకుంటారండి. మరి చట్టం మీ చేతులు పెట్టుకొని నడిపిస్తున్నావా? కూడా ప్రూవ్ చేయకుంటే కూడా రాజీనామా చేసి. నిర్మల్ జిల్లాలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో బండి సంజయ్ తో కలిసి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆయనతో కలిసి శ్రీనివాసరెడ్డి ముందుకు కదిలారు. ఈ సందర్భంగా జిల్లాలోని సమస్యలు కంది శ్రీనివాసరెడ్డి బండి సంజయ్ కు విన్నవించారు. జనమే తన బలమై సీనన్నే అడుగేశాడు, కదిలే ఓ చరితై భవితలనే మార్చేస్తాడు. అలుపే ఎరుగని ఇతడు కష్టించే నాయకుడు, తను నమ్మిన ప్రజలకు కంటికి వెలుగవుతాడు. జై జై అన్నా జననేత సీనన్నా, యువనేత సీనన్నా అన్నా. ధరణి పోర్టల్ రద్దు కోరుతూ వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. టీపీసీసీ రేవంత్ రెడ్డి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యమ సమయంలో యాస మన భాషపై దాడి జరుగుతుందని, సాధించుకున్న తెలంగాణలో బ్రతుకుపై దాడి జరుగుతుందన్నారు రేవంత్ రెడ్డి. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్కు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ మళ్లీ రైతులు కూలీలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. లిక్కర్ స్కామ్లో ఉన్న వారిని గుంజుకొచ్చి జైల్లో పెట్టాలని ప్రధాని కోరుతానని అన్నారు. సమస్యలు తీసుకొని మండల స్థాయిలో మీరు నిరసన కార్యక్రమాలు తీసుకున్నారు. ఆ రోజే చెప్పినాం. అంతకంటే ముందు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి నేను, పెద్దలు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, చాలా మంది సీనియర్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజా సమస్యల్ని మరిచి ఫామ్ హౌస్ లో. తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక మంచి స్క్రిప్ట్ రైటర్ అని మహబూబ్ నగర్ లో ఆయన ఆరోపణలు సభ పెట్టారంటూ బీజేపీ నేత బోరి నరసయ్యగౌడ్ వ్యాఖ్యానించారు. తాను విస్మరించిన వాగ్దానాలు, చేసిన తప్పులన్నింటినీ కేంద్రంపై మోపాలని చూశారని ఆరోపించారు. కృష్ణానది జిల్లాలో 299 టీఎంసీలకు ఒప్పందంపై సీఎం సంతకం పెట్టిన మాట వాస్తవం కాదా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆయన దిండి ప్రాజెక్టుకు ఎక్కడి నుంచి నీళ్లు తీసుకుంటారో డిపిఆర్లో పొందుపరిచారా అని నిలదీశారు.
ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలపై ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. యాసంగి పంటకు కాళేశ్వరం ద్వారా 1 ఎకరానికి కూడా నీరు ఇస్తున్నట్లు చెప్పలేదని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు 1 యూనిట్ కరెంటు ఛార్జీ కూడా అవసరం లేనటువంటి ఎస్ఎల్బిసి టనల్ ప్రాజెక్టుకు మీరు 1 రూపాయి కూడా ఆ యొక్క బిల్స్ పెరిగి ఉంటే ఇప్పటి వరకు ఆ కాంట్రాక్టర్, ఆ గుత్తేదారు ఆ మిషన్ తీయలేక, రిపేర్ చేయలేక అందులోనే మిగిలి ఉంది. 1,00,000 ఎకరాలకు, మొత్తం 4 లక్షల ఎకరాలకు 1 యూనిట్ కరెంటు ఛార్జీ. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, జగ్గుస్వామికి ఊరట లభించింది. విచారణకు రావాల్సిందిగా ఈ ఇద్దరిని గతంలో 41A సిఆర్టీసీ కింద సిట్ నోటీసులు ఇచ్చింది. దీనిపై ఇప్పటికే బిఎల్ సంతోష్ కోర్టును ఆశ్రయించగా ఆయనకు దాఖలు చేసిన నోటీసులపై ఇప్పటికే స్టే విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ స్టేను పొడిగించింది. మరోవైపు జగ్గుస్వామికి కూడా జారీ అయిన సిట్ నోటీసులపై తాజాగా స్టే విధించింది. ఈ కేసులో ఇవాళ హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు, ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు బిఎల్ సంతోష్, జగ్గుస్వామికి సిట్ ఇచ్చిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. ఇక ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 13కి వాయిదా వేసింది. అప్పటి వరకు వీరిపై సిట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమరం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలకు సంబంధించి పలు ప్రఖ్యాత సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల స్వరాష్ట్రమైన గుజరాత్లో జరిగిన ఉత్కంఠ పోరులో మళ్లీ కమలమే వికసించబోతున్నట్లు అన్ని సర్వేలు ముక్తకంఠంతో చెప్పాయి. అక్కడ ప్రధానంగా మోదీ చరిష్మానే పనిచేసి మరోసారి రికార్డు స్థాయిలో కమల్నాథులు గెలవబోతున్నట్లు పేర్కొంటున్నారు. హిమాచల్ ప్రదేశ్లో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఫలితం హోరాహోరీగా ఉండే అవకాశం ఉందని కూడా పలు సర్వేలు విశ్లేషిస్తున్నాయి. ఇక ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఆపు కేవలం 1 అంకె స్థానాలకే పరిమితం కానున్నట్లు కూడా పేర్కొంటున్నాయి.
ఇక ప్రధానంగా ఎన్నికల్లో మోదీ చరిష్మాని పనిచేసి మరోసారి రికార్డు స్థాయిలో కమల్నాథ్లు గెలవబోతున్నట్లు కూడా పేర్కొంటున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో మాత్రం బీజేపీ కాంగ్రెస్ మధ్య ఫలితం హోరాహోరీగా ఉండే అవకాశం కూడా కనిపిస్తున్నట్లు పలు సర్వేలు విశ్లేషిస్తున్నాయి. ఇక ఈ రెండు రాష్ట్రాల్లో ఆప్ కేవలం ఒక అంకె స్థానానికే పరిమితం కానున్నట్లు కూడా పేర్కొన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి బీజేపీ నేత ఆదిలాబాద్ నుంచి కంది శ్రీనివాసరెడ్డి గారు మనతో లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. రైట్, నమస్తే సార్. నమస్తే అండి. హిమాచల్ ప్రదేశ్లో, గుజరాత్లో మీ స్పందన ఏంటి? మీ క్వశ్చన్ నాకు పూర్తిగా సరిగా వినబడలేదండి. లైన్లో డిస్టర్బెన్స్ ఉంది. రైట్, శ్రీనివాసరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. మొత్తం సర్వేలన్నీ కూడా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా దాదాపుగా గుజరాత్లో అయితే పూర్తి స్థాయిలో పూర్తిగా మెజార్టీ మోదీ ప్రభుత్వానికే ఉన్నాయని చెప్తున్నాయి. మీరు దానిపై ఎలా మాట్లాడతారు, ఏ స్పందిస్తారు? ఇప్పుడు గుజరాత్లో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు అద్భుతంగా పనిచేసినాయి. హిమాచల్ ప్రదేశ్లో జైరామ్ ఠాకూర్ గారి ప్రభుత్వం, అలాగే గుజరాత్లో ఇంతకుముందు విజయ్ రూపానీ గారు, తర్వాత భూపేంద్ర పటేల్ గారు కేంద్రంతో డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంతో చక్కని సమన్వయం చేసుకొని అన్ని రంగాలలో రాష్ట్రాలని అభివృద్ధి పరచడానికి వాళ్ళు నిరంతరం శ్రమించారు. దాంతో తప్పకుండా హిమాచల్ ప్రదేశ్లో 68 సీట్లకు కానీ దాదాపు 38 సీట్లకు పైగా మేము గెలవబోతున్నాం. అలాగే గుజరాత్లో కూడా 182 సీట్లకు కానీ తక్కువలో తక్కువ మేము 130కి పైగా సీట్లకు గెలవబోతున్నాం. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ యొక్క గుడ్ గవర్నెన్స్ అంటే సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావిస్తున్నాం. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో ఘన విజయం, రెండు రాష్ట్రాల్లో ఘన విజయం మోగించబోతోంది. రైట్, ఇంకొకటి అంటే తెలంగాణ చూసుకుంటే కనుక తెలంగాణలో కూడా ఈ హవా కొనసాగే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఎన్నికలు జరిగిన తీరు కానీ పూర్తిగా మోదీ ఏదైతే ఉందో తన చరిష్మానే కనబడుతుందని చెప్పుకోవచ్చు. దానిపై మీ స్పందన, మీరేమంటారు సార్? తెలంగాణలో కూడా తప్పకుండా మేము విజయఢంకా మోగించబోతున్నాం. వచ్చే సాధారణ ఎన్నికల్లో వచ్చే సంవత్సరం సరిగ్గా ఇదే డిసెంబర్లో సాధారణ ఎన్నికలు తెలంగాణలో జరగబోతున్నాయి. బీజేపీ ప్రభుత్వాన్ని అత్యధిక సీట్లు సాధించి మేము దాదాపు 75కు పైగా స్థానాలు సాధించి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పరచబోతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం దొంగల పాలనలాగా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తున్నారు, మోసపూరితమైన హామీలు చేసి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టేయాలి. అలాంటి ఆదిలాబాద్ ప్రాంతాలలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తలేదు ఈ ప్రభుత్వం. 4 ఏళ్ల నుంచి ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇస్తలేదు ఈ ప్రభుత్వం. 4 సంవత్సరాల నుంచి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదువుకునే పిల్లలకు కూడా స్కాలర్షిప్లు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. ఫీజు రియంబర్స్మెంట్ ని చంపేసింది ఈ ప్రభుత్వం. అట్లనే ₹1,00,000 రైతు రుణమాఫీ ఇప్పటికీ చేయలే. అర్హులైన పింఛన్లు 100 పింఛన్లు అవసరమైతే కనుక 10 పింఛన్లు కూడా ఇస్తలేదు ఒక గ్రామంలో, ఒక పట్టణంలో. రైతు బీమా భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే చెందుతోంది. భూమి లేని రైతులకు పాపం వాళ్ళు చనిపోతే వాళ్లకు ఎవరు దిక్కు? సో ఇలాంటి అనేక రకమైనటువంటి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి టిఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో 2018లో గెలిచింది. ఈసారి మాత్రం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని భారీ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ప్రజల చైతన్యాన్ని, పౌర సమాజం చైతన్యాన్ని తక్కువ అంచనా వేయకూడదండి. ఈరోజు మొన్న ఉత్తరప్రదేశ్లో ఎట్లయితే అద్భుతమైనటువంటి ఘన విజయాలు సాధించడమో, గోవాలో, ఉత్తరప్రదేశ్లో, మణిపూర్లో, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో, గుజరాత్లో అలాంటి ఘన విజయాలు సాధించబోతున్నాం. ఇది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క సుపరిపాలనకు, గుడ్ గవర్నెన్స్ కు, ఢిల్లీ స్థాయిలో పూర్తి అవినీతిని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసినటువంటి సుపరిపాలన ఫలితంగా ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఎన్నికల ఫలితాలు వస్తున్నాయని నా నమ్మకం అండి.
రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడున్నటువంటి అంటే ఆదిలాబాద్ పరంగా చూసుకుంటే మీరు చాలా సేవా కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు ఆదివాసీలకు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలు కూడా ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల పక్షాన్ని నిలబడుతున్నారు. అంటే ఈ ఎన్నికల ద్వారా లేకపోతే మోడీ తీసుకున్నటువంటి చరిష్మా ద్వారా మీరు ఎలాంటి ప్రేరణ తీసుకొని ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది? ఇక్కడ ఆదిలాబాద్లో భారతీయ జనతా పార్టీకి అద్భుతమైనటువంటి ప్రతిస్పందన ఉందండి. మేము ఎక్కువగా బీజేపీ గరీబోళ్ళ పార్టీ, బీజేపీ మాత్రమే పేదోళ్ళ పార్టీ, ఆదివాసీల కోసం, బీసీల కోసం, ఎస్సీల కోసం, దళిత గిరిజన ఇతర అన్ని వెనుకబడినటువంటి వర్గాల కోసం పాటుపడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. బీజేపీ మాత్రమే గరీబోళ్ళకి మేలు చేయగలుగుతుంది. నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఆదిలాబాద్ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న గారు ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. 4 ఏళ్ల నుంచి ఒక కొత్త రేషన్ కార్డు కూడా తీసుకురాలేదు. 4 ఏళ్ల నుంచి ఒక్క స్టూడెంట్ కైనా చదువుకున్న పిల్లోడికి స్కాలర్షిప్ ఇవ్వలేదు. ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు. ₹1,00,000 రైతు రుణమాఫీ ఎట్టుపోయిందో తెలియదు. రైతు బీమా పేదలకు, భూమి లేని రైతులకు వస్తలేదు. మా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఒక్క సబ్సిడీ మీద లోన్ కూడా ఇవ్వలేదు. అంటే ఇటువంటి అన్ని చూసుకుంటే టీఆర్ఎస్ అనేది మోసపూరితమైనటువంటి, కుట్రపూరితమైనటువంటి హామీలు ఇచ్చుకుంటా గెలుస్తూ వస్తోంది. బీజేపీ మాత్రమే పేదల పార్టీ, బీజేపీ మాత్రమే గరీబోళ్ళ పార్టీ. అర్హుల పేదలకు పింఛన్లు రావాలన్నా, రేషన్ కార్డులు రావాలన్నా, ఇండ్ల స్థలాలు రావాలన్నా, రైతు రుణమాఫీ కావాలన్నా, విద్యార్థులకు స్కాలర్షిప్లు కావాలన్నా, సబ్సిడీ మీద ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సబ్సిడీ మీద లోన్లు రావాలన్నా భారతీయ జనతా పార్టీ మాత్రమే, బీజేపీ మాత్రమే తీసుకురాగలుగుతుంది. ఈ టీఆర్ఎస్ సర్కారు, కేసీఆర్ గారి సర్కారు, గడి దొంగల ప్రభుత్వం మోసపూరితమైనటువంటి, కుట్రపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజల్ని వంచి మోసం చేసి ఈ హామీలన్నింటి తుంగలో దొక్కింది. నిరుద్యోగ భృతి అని చెప్పిండ్రు, ఇంతవరకు ఒక్కరు కూడా నిరుద్యోగ భృతి ఇయ్యలే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగికి ₹150,000 బాకినది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎట్లా అంటే నెలకు ₹3,000 నిరుద్యోగ భృతి ఇస్తానది, సంవత్సరానికి 36,000, అట్లా 4 సంవత్సరాలు కలిసిపోయి దాదాపు ₹150,000 బాకీ ఉన్నది ఈ ప్రభుత్వం. ఇట్లాంటి చెప్పుకుంటా పోతే టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ఖచ్చితంగా మా ఆదిలాబాద్ ప్రాంతంలో, ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎట్టి పరిస్థితులలో 10 అసెంబ్లీ స్థానాలు భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి నేను శాయశక్తులు చేస్తాం. క్యాడర్తో పటిష్టంగా పనిచేస్తున్నాం. ప్రతిరోజు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగంలోని ప్రభుత్వ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఎక్కడికక్కడ పోరాటం చేస్తూనే ఉన్నాయి. దీన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ఎలక్షన్లలో వీధుల్లో పోరాడతాం, చెరువు కట్టల దగ్గర పోరాడతాం, పొలంలో పోరాడతాం, చేనులలో పోరాడతాం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద. బీజేపీ పార్టీకి చాలా అనుకూలంగా ఉన్నటువంటి సర్వేలు చూస్తే, ఈ సర్వేలు చూసి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలో గుబులు పుట్టే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా గుబులు పుట్టే అవకాశం ఉందంటే అంటే మోడీ చరిష్మా, మోదీని విమర్శిస్తున్నటువంటి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ నేతలు కానీ లేకపోతే ఉన్నటువంటి నాయకులకు కానీ ఇలాంటి అంటే ఒక తీర్పు ఎగ్జిట్ పోల్స్ ఎలా చూడొచ్చు అంటారు? వీళ్ళకి నిజంగా గుండెలో గుబులు పుట్టే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు. 100% అండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పింఛన్లకు నరేంద్ర మోడీ గారి డబ్బులు పంపిస్తున్నారు కేంద్రం సర్కార్ నుంచి. వైకుంఠ ధామాలు కట్టింది కేంద్ర ప్రభుత్వ సర్కార్ నిధులతోని. ఈ రోజు వేస్తున్నటువంటి రోడ్లు, ఏదైనా వేస్తున్నటువంటి రోడ్లు, ప్రతి ఒక్క రోడ్డు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో వేస్తున్నటువంటి రోడ్లు. వైకుంఠ ధామాలు గాని, స్కూల్ బిల్డింగ్ల రిపేర్ గాని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నరేంద్ర మోడీ గారు లక్షల ఇండ్లు కట్టమని తెలంగాణ సర్కారుకు డబ్బులు పంపిస్తే ఆ ఖర్చు జమా లెక్కలు చూపేయాలని చెప్తే కనుక ఈ దొంగ టీఆర్ఎస్ ప్రభుత్వం పంపించలేదు. దానివల్ల అనేక లక్షల మందికి ఇల్లు రావాల్సినవి ఆగిపోయినాయి. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే కాదు, నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడుతున్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు. ఇప్పుడు ఉదాహరణకి ఫసల్ బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అద్భుతమైనటువంటి పథకం. అంటే రైతులు ఈ ఫసల్ బీమా ద్వారా వేసుకున్నటువంటి పంటలు అధిక వర్షాలు కానీ
తక్కువ వర్షం వల్ల కానీ అతివృష్టి కానీ అనావృష్టి వల్ల కానీ నష్టపోతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా చక్కని నష్టపరిహారం అందుతుంది. కానీ ఈ దొంగ రాష్ట్ర ప్రభుత్వం పోయిన సంవత్సరం ఫసల్ బీమాలో జాయిన్ కాలేదు. ఒకవేళ జాయిన్ అయి ఉంటే అధిక వర్షాలు పడ్డ ఈ సంవత్సరం ఎకరానికి దాదాపు 15,000 రూపాయల నష్టపరిహారం వచ్చేది. ఇలాంటి అద్భుతమైనటువంటి పథకాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వంకి మంచి పేరు వస్తుంది, నరేంద్ర మోడీ గారికి మంచి పేరు వస్తుందని నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో అవినీతిని పూర్తిగా వినాశనం చేసిండ్రు. అవినీతిని మొత్తం 1,00,000తో సహా పెకిలించి వేసిండ్రు. దేశ అభివృద్ధి రథ చక్రాల్ని పరిగెత్తిస్తున్నారు. భారతదేశంలో మౌలిక సదుపాయాలను పెంపొందిస్తున్నారు. రోడ్లని విస్తృతంగా రోడ్లను వేస్తున్నారు. ఆనాటి యూపీఏ ప్రభుత్వంలో ఎన్ని రోడ్లు అయితే వేసినో ఒక రోజు ఆనాటి యూపీఏ ప్రభుత్వంలో 10 కిలోమీటర్ల రోడ్లు వేస్తే నరేంద్ర మోడీ గారి సర్కారు 28 కిలోమీటర్ల రోడ్లు ఒక్క రోజుకి వేస్తున్నదండి. ఒక్క రోజులో అంటే దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో చోట 28 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరుగుతున్నది. ఇలాంటి అనేక రకాలైనటువంటి మౌలిక వసతులు సంక్షేమ ఫలితాలు ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ మీద ప్రజలు మంచి విశ్వాసంతో ఉన్నారు. దొంగ హామీలు ఇచ్చి మోసపూరితమైన హామీలు ఇచ్చి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యానికి దమనకాండకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే నేను మీకు చెప్తున్నా, ఈ టీఆర్ఎస్ ఈ కేసీఆర్ గారి ప్రభుత్వ వైఫల్యాల మీద రోడ్ల బీజేపీ కార్యకర్తలందరం కలిసి రోడ్ల మీద పోరాడతాం, చేన్లల్లో పోరాడతాం, చెలకల్లో పోరాడతాం, ప్రాజెక్టుల గట్ట మీద పోరాడతాం. పూర్తిగానటువంటి లబ్ధి చేకూరని వ్యక్తులందరినీ కూడా సంక్షేమ ఫలాలు అందనటువంటి వ్యక్తులందరినీ కూడా ఒక ఐక్యంగా తీసుకొస్తాం. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మిస్తామండి. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఆదిలాబాద్లో చాలా జోరుగా ప్రజా సంగ్రామ యాత్ర బండి సంజయ్ గారి జరుగుతున్నటువంటి పరిస్థితి, అంటే ఇప్పుడు చాలా విశేషమైనటువంటి స్పందన వస్తుంది, మీరు కూడా అనుకున్నారు. అంటే ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు? ఏంటి ఏదైతే ఈ పాదయాత్ర జరుగుతుందో, ఎందుకంటే ఆపడానికి కూడా చాలా అడ్డులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎంతవరకు అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు చేసేటటువంటి పాదయాత్ర అధికార పార్టీకి ఎంతవరకు గుబులు పుట్టించే అవకాశం కనిపిస్తుంది? బండి సంజయ్ అన్న 5వ విడత పాదయాత్రని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము. ప్రతి పాదయాత్రని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నది. భారతీయ జనతా పార్టీ తీసుకెళ్లి హైకోర్టులో పిటిషన్ వేసి కోర్టు పర్మిషన్ ద్వారా మాత్రమే మేము అనుమతులు తీసుకోవాల్సిన అవసరాలు కల్పిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇదేం రాష్ట్ర ప్రభుత్వం అండి? ఒక పాదయాత్రకు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరిది. అటువంటి నిరసన తెలిపే హక్కుని హరించి వేసి ఒక అద్భుతమైనటువంటి పాదయాత్రని అడ్డుకోవడానికి ఎంతవరకు సమంజసం అండి? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా? పాదయాత్ర చేసే హక్కు లేదా? ఒక చిన్న పాదయాత్రకు శాంతి భద్రత పేరు మీద అనుమతులు నిరాకరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వము, దానికి రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వము, ఈ దొంగ ప్రభుత్వము ఇంకా పాలించడానికి ఎటువంటి హక్కు లేదండి, కోల్పోయింది. పోలీసులేమో రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు నటిస్తున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వము ఒక చిన్న పాదయాత్రకు ఇవ్వలేకపోతోంది. సో ఇదేం ప్రభుత్వం అండి? దొంగ ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వము. బండి సంజయ్ అన్న పాదయాత్రకు అద్భుతమైనటువంటి ప్రతిస్పందన వస్తుంది. బండి సంజయ్ అన్న పాదయాత్రకి ఆదిలాబాద్ జిల్లాలో వస్తున్నటువంటి ప్రతిస్పందనను చూసి, అద్భుతమైనటువంటి ప్రతిస్పందనను చూసి ఉమ్మడి జిల్లాల్లో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో 10 నియోజకవర్గాలు గెలవబోతున్నాం మేము. ఈ పాదయాత్ర అద్భుతమైన ప్రతిస్పందన చూసి ఈ టీఆర్ఎస్ అంటే మీరు కూడా పాదయాత్రలో భాగంగా ఆయనతో పాటు కొంత దూరం నడిచారు, ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది. సో ఎలాంటి సమస్యలు అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కానీ లేకపోతే ప్రజల యొక్క కష్టాలు ఏ విధంగా మీరు చెప్పే ప్రయత్నం చేశారు? బండి సంజయ్ అన్నకి అన్ని రకాలుగా ప్రజలు అనేక సమస్యలు గోడు వెళ్ళబోచుకుంటున్నారండి. అండ్ అన్ని సమస్యల మీద కూడా బండి సంజయ్ అన్న ప్రజల సమస్యలు సావధానంగా వింటూ ముందుకు వెళ్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి ప్రతిస్పందన వస్తున్నది. అన్ని ఊర్లో కూడా ప్రభుత్వ వైఫల్యాలే చెప్పుకుంటున్నారండి. ఇండ్లు లేవు, కూలిపోయే దశలో ఉన్న ఇండ్లు, పింఛన్లు అర్హులైన పేదలకు వస్తలేవు,
ఆ తర్వాత రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డులు కావాలని చాలా మంది వేచి చూస్తున్నారు, అవి కాలేదు ఇప్పటివరకు. ఇట్లాంటి ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయండి. వీటన్నిటినీ సావధానంగా వింటూ బండి సంజయ్ అన్న ముందుకు సాగుతున్నారు. ఎన్ని కోర్టులు, ఎన్ని పోలీసులు అవరోధాలు కల్పించినా, ఈ రాష్ట్ర ప్రభుత్వం అవరోధన కల్పించినా అన్నిటి మీద కూడా మేము అన్నిటికీ తెగించి కొట్లాడతాం. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ఈ కేసీఆర్ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వ దమనకాండ మీద. అంతేగాని మమ్మల్ని ఎంత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ క్యాడర్కు త్యాగాలు కొత్త కాదు, ఈ అణిచివేతలు కొత్త కాదు, ఈ దౌర్జన్యం దమనకాండ చేయించుకోవడం కొత్త కాదు. ఎంత ఈ రాష్ట్ర ప్రభుత్వం అనగదొక్కాలని చూస్తే అంత ఉవ్వెత్తున ప్రజలు భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తారు. ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రతిస్పందనను చూస్తే గనక ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చిత్తుగా టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమండి. డిపాజిట్లు కూడా రావు కొంతమందికి. మీరు చూడండి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలవబోతున్నారండి. రైట్ శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్లుగానే పాదయాత్రలో ఇవన్నీ చూస్తున్నటువంటి పరిస్థితులు, అలాగే ఇప్పుడున్నటువంటి హిమాచల్ ప్రదేశ్, అలాగే గుజరాత్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ మన తెలంగాణలో కూడా ఖచ్చితంగా రిపీట్ అవుతాయి అనుకోవచ్చా? తప్పకుండా గుజరాత్లో ఎటువంటి అద్భుతమైనటువంటి ఫలితం రాబోతున్నదో, హిమాచల్ ప్రదేశ్లో ఎటువంటి అద్భుతమైనటువంటి ఫలితం ఇప్పుడు రాబోతుందో, ఒక 4 నెలల కిందనే జరిగినటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో, మణిపూర్, గోవా ఎన్నికల్లో మేము ఎట్లయితే ఘన విజయం సాధించడమో భారతీయ జనతా పార్టీ, అలాంటి విజయమే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో రాబోతుంది. అలాంటి విజయమే రేపు జరగబోయేటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఈ మేలో జరగబోతున్న ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ అద్భుతంగా గెలవబోతుంది. అలాగే వచ్చే డిసెంబర్లో జరగబోతున్నటువంటి తెలంగాణ ఎన్నికలు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి ఘన విజయం సాధించబోతున్నామండి భారతీయ జనతా పార్టీ. ఇది నరేంద్ర మోడీ గారి సర్కారు ఆయా ప్రాంతాలలో బీజేపీ ముఖ్యమంత్రులు చేస్తున్నటువంటి సుపరిపాలనకు, గుడ్ గవర్నెన్స్ కి నిదర్శనం అండి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు, మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ అండి. కట్ చేయమని చెప్పు, అయిపోయిందని చెప్పడానికి నువ్వు రాదు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన జర్నలిస్టులు కులం, మతం పేరుతో సంబంధం లేకుండా అదుపులోకి ఆదుకోవాలని కూడా ప్రభుత్వాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కోరారు. రైతు బంధు, దళిత బంధు తరహాలోనే జర్నలిస్టులు కూడా ప్రత్యేకంగా జర్నలిస్టు బంధు ప్రకటించాలని ఆయన ఆకాంక్షించారు. హెల్త్ కార్డులు పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మందకృష్ణ మాదిగ కోరారు. అమలు జరగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయంలో సోదరులు సిద్దిపేట నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న ఇప్పటి ఆరోగ్య శాఖ మంత్రులైన సోదరులు హరీష్ రావు గారు తన నియోజకవర్గంలో ఈ దళిత బంధు పథకంలో జర్నలిస్టులందరికీ కూడా అవకాశం ఇస్తానని చెప్పి ఒక ప్రకటన చేసినట్టుగా ఒక సమాచారం ఉంది. ఆయన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా, గౌరవిస్తున్నా. అట్లనే సోదరులు కాంతారావు గారు కూడా, ఎమ్మెల్యే కాంతారావు గారు కూడా దళితులకు ఖచ్చితంగా దళిత బంధు పథకంలో ఖచ్చితంగా దళిత జర్నలిస్టులు అందరూ కూడా ప్రాధాన్యతమని చెప్పి ప్రకటన చేసినందుకు అభినందిస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని 119 నుంచి కూడా అమలు జరగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయంలో సోదరులు సిద్దిపేట నియోజకవర్గం ఏఐసీసీ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపుతో నిజామాబాద్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కలెక్టరేట్ను ముట్టడించి కలెక్టర్కు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి వినతిపత్రం అందించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి 1,00,000 కోట్ల బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు నిర్మించినట్లు సుదర్శన్ రెడ్డి గుర్తు చేశారు. టీఆర్ఎస్ మాత్రం ఏ ప్రాజెక్టు కూడా సరిగా నిర్మించడం లేదని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్ల కోసమే పనిచేస్తుందని, రైతులు, ప్రజలు ఇబ్బందులకు పట్టించుకోవడం లేదని సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. जितने भी
రైతులకు బాగా కమిషన్లు వస్తాయి కాబట్టి ఈ కమిషన్లకే కానీ నా రైతులకు కాదు ప్రజలకు కాదు ఉపయోగపడే విధంగా లేదని చెప్తే మరి ఈ విధంగా వ్యవసాయానికి వచ్చారు. మనము రైతులను కాపాడాలని 400 రూపాయలు ఉన్నది విత్తనం 7 సంవత్సరాల్లో 1400 రూపాయలు చేశాం. ఆ విధంగా బక్కలు కానీ జొన్నలు కానీ అన్ని వచ్చాం. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కాదు మోడీ గారు కాదు ఎస్సీలలో ఎస్టీలలో బీసీలలో భూమి నిరుపేదలు ఉన్నారు. ఎక్కడైనా భారత్కు ఇవి ఇప్పుడు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.